ఈ రోజు మాదిగల అంబేద్కర్ సంఘం ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిన్న పార్లమెంటులో కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ ఆఫీస్ ముందర అమిషా దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది మరియు ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. భారత రాజ్యాంగం లేకుంటే పార్లమెంటే లేదు, భారత రాజ్యాంగం లేకుంటే ఎమ్మెల్యేలు లేరు, భారత రాజ్యాంగం లేకుంటే ఎంపీలు లేరు, రాజ్యసభలు లేరు. కావున అటువంటి మహానుభావుడిని ప్రపంచ మేధావిగా పొందిన అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిషా వెంటనే తన పదవికి రాజీనామా చేసి అంబేద్కర్ కాళ్లు మొక్కి క్షమాపణ చెప్పాలని మాదిగల అంబేద్కర్ సంఘం తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మాదిగల అంబేద్కర్ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు నెంగులపు అల్లింగన్న, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకే ప్రభాకర్ గారు, నిర్మల్ జిల్లా అధ్యక్షులు అడ్డిగ లక్ష్మణ్ గారు, కత్తి సురేష్ గారు, కత్తి నవీన్ గారు, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీందర్ మహారాజ్, అడ్డుగా సాయన్న, నయీం గారు తదితరులు పాల్గొనడం జరిగింది. సమాజం మేల్కోవాలని చెప్పి మాదిగ అంబేద్కర్ సంఘం తరఫున దేశ ప్రజలందరూ సంఘటితమై అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బయటకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి మాదిగ అంబేద్కర్ సంఘం తరఫున తెలియజేయడం. అదేవిధంగా భారత రాజ్యాంగమే ప్రజల జీవితాలను మార్చింది తప్ప ఇప్పటి వరకు ఏ దేవుడు, మీరు ఏదని చెప్పుకుంటున్న ఏ దేవుడి పేర్లైనా సరే ఏ ఒక్క వ్యక్తి జీవితాన్ని కూడా మార్చలేవు అనేది అనేక సందర్భాలలో రుజువైంది. కావున ఇప్పటికైనా మీ యొక్క విధానాలను సమాజంపై ఉండకుండా మీ సొంత నిర్ణయాలు ఏముందో మీ ఇళ్ళలో పూజలు చేసుకోవాలని కోరుతూ ఇలాంటి వ్యాఖ్యలు ఇంకొకసారి ఏ రాజకీయ నాయకుడైనా సరే అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటే చెప్పుతో కొట్టే విధంగా మాదిగ అంబేద్కర్ సంఘం తరఫున మా యొక్క బహుజనుల తరఫున సంఘటితంగా ఏకమై ఖచ్చితంగా ఖండిస్తామని చెప్పి మరోసారి ప్రకటించడం జరుగుతుంది. కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే బీజేపీ కేంద్ర మంత్రి